బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ గురించి పదే పదే అనేవారు వీళ్ళు. మాటికి మాకు ఆపాదించేవారు, కానీ ఏనాడు కూడా దాని మీద శ్రద్ధ వహించలేదు, వాటిని చర్యలు తీసుకోవడానికి ఉత్సాహం కూడా చూపించలేదు, చొరవ తీసుకోలేదు. మేము వచ్చి 5 నెలలు అయింది. మీ భద్రత మా బాధ్యత ద్వారా అనేక కార్యక్రమాలు చేశాం. 57 మంది పైన గంజాయి కేసు తట్టించాం రాజమండ్రి సిటీలో. 4-5 మీద ఆకతాయిలు ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాలన్నింటికి మూలాలు ఉన్నారో వాళ్ళ పైన రౌడీ షీట్లు ఓపెన్ చేసి ఉంటున్నాం. చాలా చోట్ల సీసీ కెమెరాలు సొంత ఖర్చులతో పెట్టించున్నాం. ఈ అంశాన్ని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడాం. గౌరవ హోమ్ మినిస్టర్ గారిని సమాధానం ఇవ్వాలని అడిగాను నేను. బ్లేడ్ బ్యాచ్ కూడా ఎక్కువగా రాజమండ్రి విజయవాడలోనే ఎక్కువగా ఉంటుంది అధ్యక్ష. అంటే సభ్యులు మన శ్రీనివాస గారు మాట్లాడినప్పుడు గంజా బ్యాచ్ గురించి కానీ బ్లేడ్ బ్యాచ్ గురించి కానీ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆ పులివెందుల ఎమ్మెల్యే ఈ రోజు అప్పటి వరకు ఎక్కడ కూడా ఒక రివ్యూ చేయకపోతే, నాకు తెలిసి 5 నెలల కాలంలో దగ్గర 7 సార్లు గంజా విషయంలో రివ్యూ చేసిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం దక్కింది అధ్యక్ష. కాబట్టి ఇంత కాన్ఫిడెంట్ గా మనం చెప్పగలుగుతున్నాం అధ్యక్ష. గౌరవ ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా లేచి గౌరవ ముఖ్యమంత్రి గారు సబ్ కమిటీ, కేబినెట్ సబ్ కమిటీ కూడా గంజాయి నియంత్రణ వేస్తాం కూడా జరిగింది అధ్యక్ష. ఈ అనుమతితో ఈ సెషన్ కాకపోతే నెక్స్ట్ సెషన్ లో గంజాయి పైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దౌర్భాగ్యం ఇక్కడ హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, పక్కన కొవ్వూరులోనే గత హోమ్ మినిస్టర్ గారు వైసీపీలో. ఆవిడ ఎందుకు ఏ రోజు కూడా ఈ జిల్లా కేంద్రం అయిన రాజమహేంద్రంకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టలేదు, జిల్లా ఎస్పీని పెట్టుకుని ఎందుకు ఏ రోజు సమీక్షించలేదు? కారణం ఈ పార్టీ వాళ్ళే ముద్దాయినప్పుడు అయితే మీరేం పెట్టగలుగుతారు? అందుకని మీరు పెట్టలేదు. మేము ధైర్యంగా ఎందుకు పెట్టగలుగుతున్నాం? మాలో ఎక్కడ తప్పు లేదు. మాకు ప్రజల ముఖ్యం, ఎన్డీఏ కూటమికి.